పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో ఇప్పటికే ఇదొక డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ కేసు అని పోలీసులు చెప్పినప్పటికీ అనుమానాలు మాత్రం తగ్గటం లేదు. కావాలనే హత్య చేశారని, ఉత్తరప్రదేశ్ నుండి గుండాలకు 6 కోట్లు సుపారీ ఇచ్చి హైదరాబాదులోనే చంపేశారని, ఆయన బట్టల్ని వేసుకుని ఆయనే అన్నట్టు నటిస్తూ ఇదో యాక్సిడెంట్గా చిత్రీకరించారు అంటూ పలువురు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పోస్టు వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే, పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏప్రిల్ 16, 2025 నాడు సుప్రీంకోర్టు బెంచ్ మీదికి మతమార్పిడి చట్టానికి వ్యతిరేకంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసును ప్రెజెంట్ చేయనున్నాడు. ఇందులో భాగంగానే అతన్ని హతమార్చారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రవీణ్ ల్యాప్టాప్, ఐప్యాడ్ను సీజ్ చేశారు. ఇప్పుడు నేను రిలీజ్ చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రిట్ పిటిషన్ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ కాదు. సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో కూడా లభ్యంగా ఉంది. ఇది చాలా బాధాకరం. అంటే మతమార్పిడికి వ్యతిరేకంగా ప్రవీణ్ పగడాల వాదించకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన్ని హత్య చేశారు అనేది ఈ పోస్టు వెనుక వాదన. అంతేకాదు, ప్రముఖ పాస్టర్లు, దైవజనులు కూడా ఇదే ప్రధాన కారణమంటున్నారు. దాంతో ఇప్పటికే ప్రవీణ్ మృతిలో పలు అనుమానాలున్న ఈ క్రమంలో ఇప్పుడు ఈ పోస్టు మరింత అనుమానాలకు తెరలేపినట్టయింది. అయితే విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తూ బుల్లెటుపై ప్రయాణిస్తున్న ఆయన రాజానగరం సమీపంలో రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ప్రవీణ్ పగడాల. స్థానికులు ఆయన మృతదేహాన్ని కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆయన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రవీణ్ శరీరంపై గాయాలు, పెదాలపై గాయాలు, ఇనుపరాడ్డు లాంటి వస్తువుతో దాడి చేసినట్టున్న ఉన్న గుర్తులు అనుమానాలకు తావిచ్చింది. ఇది ఖచ్చితంగా హత్యే అనే తీరులో మృతదేహం ఉంది. ప్రవీణ్ను ఎవరో చంపి అక్కడ పడేసి ఉండొచ్చని స్థానికులు, అనుచరులు ఆరోపించారు. సామాజిక సేవలో నిమగ్నమై ఉన్న ఆయన తాను నమ్మిన క్రైస్తవం ఆధారంగా ఉన్న సత్యాన్ని నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా, సూటిగా మాట్లాడే వ్యక్తి. ఆయన బోధనలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులతో పాటు ఆయన్ను చంపేస్తామని బెదిరించిన ఎన్నో సందర్భాలు పోలీసులకు తెలియకపోలేదు. అయితే ప్రవీణ్ మరణానికి రోడ్డు ప్రమాదమే కారణమని పోలీసులు వాదించటం ప్రారంభించారు. తనకు ప్రాణహాని ఉందని ప్రవీణ్ ఇటీవల ఓ వీడియోలో చెప్పారని, అయినప్పటికీ పోలీసులు తగిన రక్షణ కల్పించలేకపోయారని ఆయన అనుచరులు ఆరోపించారు. అయితే ఇప్పటివరకు పోలీసులు సేకరించిన వివరాలను మనం పరిశీలిస్తే ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అని పోలీసులు చెబుతున్నారు. కానీ చాలామంది క్రైస్తవ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ఇది హత్యే అని, రాష్ట్ర సీఎం ఈ కేసు విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టాలని వాదిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై కేఏ పాల్ మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా హత్యేనని, పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని, మేము గాజులేసుకుని కూర్చోలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవుల్ని, ముస్లింలను చంపేస్తారా అంటూ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో ఈ పోస్టు బయటకు రావటంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.